తెలంగాణ ప్రభుత్వం మరోసారి విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచరాదని నిర్ణయించింది. ఛార్జీల పెంపునకు ఉత్తర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు అనుమతి కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీలనే 2025-26లోనూ యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించకుండానే 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించేందుకు డిస్కంలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ప్రస్తుత విద్యుత్ ఛార్జీలనే 2025-26లో కొనసాగించాలని ప్రతిపాదిస్తూ వారం రోజుల్లో ఈఆర్సీకి ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించామని సంబంధిత వర్గాలు తెలిపాయి. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్ ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ ఏఆర్ఆర్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. ఈ మేరకు 2024-25కు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలను డిస్కంలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సిద్ధం చేశాయి. అయితే శాసనసభ ఎన్నికలతో అప్పట్లో గడువు పొడిగింపు పొందాయి. ఇక ప్రస్తుత విద్యుత్ ఛార్జీలతోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేస్తే డిస్కంలకు కొత్తగా వచ్చే నష్టాలను అంచనా వేసి ఈఆర్సీకి సమర్పించే ప్రతిపాదనలో ఆర్థిక లోటుగా ఆ సంస్థలు చూపించనున్నాయి. ఇక వీటిలో ఈఆర్సీ పరిశీలించి ఆమోదించిన నష్టాల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే విద్యుత్ ఛార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.